కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై సరిహద్దుల్లో ప్రస్తుత పరిణామాలపై కేబినెట్ లో చర్చించారు. సిసిఎస్ సమావేశం తర్వాత కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. పలు కీలక అంశాలపై కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కొన్ని అంశాలు చర్చించారు. ప్రధానికి కేంద్ర మంత్రులు ప్రశంసలు చేస్తూనే కూడా మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్ తో చర్చతో పాటు అనేక కీలకమైన అంశాలన్నీ కూడా కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిణామాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. వివరాలు సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందు సిసిఎస్ సమావేశం జరిగింది. సిసిఎస్ సమావేశంలో ప్రధానంగా భద్రతకు సంబంధించిన అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రస్తుతం శ్రీనగర్ కావచ్చు, భారత్ సరిహద్దులో నెలకొన్న తాజా పరిణామాలపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చకు సంబంధించిన అంశంలో అనేక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసాం, భారత బలగాలు ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ని నిర్వహించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా మొదట సిసిఏ సమావేశంలో చర్చ జరిగింది. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు భద్రతా దళాలకు కూడా ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం చేసినట్టు కూడా తెలిసింది. తీర్మానానికి సంబంధించి ప్రధానంగా అటు ప్రధాని మోదీని, అదేవిధంగా భద్రతా దళాలను కూడా కేంద్ర మంత్రులు కూడా అభినందించడం జరిగింది. ఇక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో కేంద్ర కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు దేశ అంతర్గత భద్రతపై మంత్రివర్గానికి ఒక వివరణ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పారని మోడీని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దాంట్లో ప్రధానంగా త్రివిధ దళాలకు సంబంధించి వారి యొక్క ధైర్య సాహసాలు కావచ్చు, ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అంశాలపైన కూడా వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ కూడా తీర్మానం చేస్తారు. మరోవైపు ఏ విధంగా డిఫెన్స్ సెక్టర్ను కొంత స్ట్రెంథనింగ్ చేయడంతో పాటు మరింత టెక్నాలజీ ముందుకు తీసుకువెళ్లే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్న అంశాలపైన కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర కేబినెట్కు సంబంధించి ప్రధానంగా దేశ భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దని ఇప్పటికే అనేక ప్రధాన పార్టీలు సైతం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సందర్భాలను చూసాం. అయితే తాజాగా డీజీఎంఓ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా భారత్ విధించిన షరతులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రస్తుతం బార్డర్లో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, వాటికి సంబంధించిన అంశంలో భద్రతా బలాలు ఏ విధంగా చురుగ్గా ముందుకు వెళ్తున్న అంశాలపైన కూడా సుదీర్ఘంగా ప్రధాని నేతృత్వంలో ఒక కీలక సమావేశం జరిగింది. దాదాపు కీలక సమావేశాలన్నింటికి సంబంధించి 3 గంటలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కొన్ని వివరాలు వెల్లడించబోతున్నారు. 3 గంటలకు జరగబోయే కేబినెట్ బ్రీఫింగ్లో ఏ అంశాలపైన కేబినెట్లో చర్చించాం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, అదేవిధంగా దేశ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపైన కూడా చర్చ జరిగింది. నూతనంగా చేపడుతున్న కారిడార్లు కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి అంశాలు కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలను కూడా కొంత కేబినెట్లో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా కేంద్ర కేబినెట్ పూర్తిగా కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే సుదీర్ఘంగా అనేక అంశాలు కూడా రక్షణ శాఖ, విదేశాంగ శాఖ పటిష్టానికి సంబంధించి తాజాగా కూడా మనం చూసాం. రష్యా దగ్గర నుంచి S-400 యుద్ధ నౌకలు ఇంకా కొనుగోలుకి సంబంధించి అధికారికంగా అంటే వాటి పటిష్టానికి సంబంధించి కూడా ఏమైనా కీలక నిర్ణయాలు ఉన్నాయా? ఖచ్చితంగా కూడా మొదట సిసిఏ సమావేశం జరిగింది. కేబినెట్ భద్రతా వ్యవహారాల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కూడా మొత్తం 4 మినిస్టర్లతో పాటు ప్రధాని మోదీ కూడా ఒక కీలక సమావేశం నిర్వహించారు. మొదట ఆ అంశాలపైన S-400కి సంబంధించి ఇప్పటికే రష్యాకు కొంత ముందే నిధులు చెల్లించడంతో పాటు ప్రస్తుతానికి S-400కి సంబంధించి భారత్కు 3 S-100లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ S-400కి సంబంధించిన అంశంలో కూడా మరికొన్ని టెక్నాలజీని కూడా రూపొందించాల్సిందిగా కూడా రష్యాను కోరినట్టు తెలిసింది. అయితే S-500కి సంబంధించి నూతన టెక్నాలజీతో భారత్ కావచ్చు, రష్యా కావచ్చు కీలకంగా ఇద్దరు కలిసి S-500 టెక్నాలజీకి సంబంధించిన అంశంలో కూడా కొంత ఇద్దరు ఒక ఒప్పందంతో ముందుకు వెళ్లే అవకాశాలకు సంబంధించిన అంశంలో కూడా కొంత నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే దాదాపు 65,000 కోట్లకు పైగా కూడా వెచ్చించి మరి డిఫెన్స్ సెక్టర్ను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఇప్పటికే రఫేల్ జెట్లకు సంబంధించి దాదాపు 36 రఫేల్ జెట్లు భారత్ కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన విషయంతో పాటు మరికొన్ని రఫేల్ జెట్స్తో పాటు
కొన్ని భారత సెక్టార్ను భారత రక్షణ సెక్టార్తో కావచ్చు, న్యాయవిధానానికి కావచ్చు, అదేవిధంగా ఇతర సెక్టార్లను కొంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడంతో పాటు కొంత డిఫెన్స్ సెక్టర్ని మాత్రం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 10 ఏళ్లకు తర్వాతకి ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ వాతావరణ సమయంలో గాక భారతదేశాన్ని ఏ విధంగా శత్రు దేశాల నుంచి కాపాడుకోవాల్సిన అంశాలపైన కూడా మొత్తం ఏ విధంగా నూతన టెక్నాలజీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది పక్క దేశాల నుంచి అనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా కేబినెట్ భద్రతకు సంబంధించిన అంశాలను కూడా ఆ అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తుంది. S-400తో పాటు S-500 న్యూ టెక్నాలజీని కూడా ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా భారత రక్షణ దళాన్ని ఏ విధంగా స్ట్రెంథెనింగ్ చేయాలి అంశాలపైన కూడా సుదీర్ఘంగా కూడా కేబినెట్ CCAలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అనంతరమే కేబినెట్ సమావేశం జరిగినట్టు ఖచ్చితంగా రష్యాతోనే అనేక ఒప్పందాలపైన సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం కొన్ని అగ్రిమెంట్లను కూడా చేసుకుంది. అందులో భాగంగానే ఇటీవల కూడా భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సైతం కూడా అక్కడ ప్రతినిధులతో కూడా మాట్లాడి తెలుస్తుంది. కొన్ని MOUల పైన కూడా ఇప్పటికే కొన్ని చర్చించి వాటికి సంబంధించిన MOUలను కూడా కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. విజయ్ చంద్రిక. సతీష్, ప్రధానంగా అటు POKతో పాటు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలని చైనా పేరు మార్చేసిన అంశం కూడా చర్చకు వచ్చిందా? దానిపై కూడా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఇక రక్షణ భద్రత ఈ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ ఆర్థిక రంగ నిర్ణయాలు ఏమైనా ముఖ్యమైనవి ఉన్నాయా? ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎక్కడైతే కొన్ని పేర్లను చేంజ్ చేశారో ఆ పేర్లకు సంబంధించిన విషయంలో మాత్రం కేవలం పేర్లను చేంజ్ చేయడం కాదు, భారత భూభాగాలను ఎవరు తీసుకోలేరు అనే అంశాన్ని కూడా ప్రధాని మోదీ ఈరోజు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చైనా వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల చూసాము చైనాకు సంబంధించి కొన్ని నిర్ణయాలు పాకిస్తాన్తో కలిసి కొంత వారికి డ్రోన్ల అంశాలు కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించి టర్కీస్ దేశం సైతం కూడా కొన్ని డ్రోన్లను పాకిస్తాన్ భారత్ నడుమ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ కూడా టర్కీస్కి సంబంధించిన కొన్ని డ్రోన్లను కూడా భారత ప్రభుత్వం వారిని పూర్తిగా కూడా దాడి చేసిన సందర్భంలో ఏ విధంగా ఏ డ్రోన్లను వినియోగించారు, ఏ డ్రోన్లు ఏ దేశం సప్లై చేసిన కోణంలో కూడా కొంత మొదట భారత్ దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. అనేక ప్రాంతాల్లో టర్కీస్కి సంబంధించిన డ్రోన్లను సైతం కూడా భారత్ గుర్తించిన నేపథ్యంలో అటు టర్కీస్ పైన చైనా పైన కూడా ప్రభుత్వం కొంత ఉక్కుపాదం నోపే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల టర్కీస్ పైన కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం కూడా తీసుకుంది. టర్కీస్కి సంబంధించిన కొన్ని సామాజిక మాధ్యమాలపైన భారత ప్రభుత్వం నిషేధం విధిస్తూ కూడా సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా మరోవైపు చైనాకు సంబంధించిన ఒక మ్యాగజైన్ పైన కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం కొంత కట్టడి చేసింది. నిషేధాజ్ఞలు కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అనేక ప్రాంతాల్లో దాదాపు కొన్ని ప్లేస్లలో ఇప్పటికే బోర్డులను మారుస్తూ కూడా చైనా కొంత దూదుడుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆ దుందుడుకు చర్యలను ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనే అంశాలపైన కూడా కేబినెట్ CCAలో కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక చైనాకు సంబంధించిన అంశంలో కాక భారత టెరిటరీకి సంబంధించిన అంశంలో ఊర్ల పేర్లు ప్రధానంగా కొన్ని చోట్ల మార్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం కూడా అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశ్చితంగా కూడా కొంత గమనిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే భద్రతాపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన అంశాలు కొన్ని గోప్యంగా కూడా ఉంచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బహిర్గతం చేసే అంశాలకు బహిర్గతం చేయకుండా కొన్ని అంశాలను కూడా ఇంటర్నల్గా CCA సమావేశంలో చర్చిస్తుంటారు. దానికి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర విదేశాంగం కావచ్చు, వారు సపరేట్గా కూడా సమావేశం నిర్వహించి దాన్ని అంశాలను వివరిస్తుంటారు. కానీ కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు మాత్రం కొంత బహిరంగంగా వివరించేందుకే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. అందులో భాగంగానే మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఒక సమావేశం నిర్వహిస్తుంది. ఆ సమావేశంలో ఇలాంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.